ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి ప్రియ దేవుని జనాంగమా, మరి ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానంతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీకు, నాకు, మనకు, మనందరికీ ఇస్తున్నటువంటి అద్భుతమైనటువంటి వాగ్దానం యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లా నేను మోషేకు తోడైండినట్లు నీకును తోడై ఉందునని ఇజ్రాయేలీలందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలుపెట్టెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, అద్భుతమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ అనుకున్నాడు, అయ్యా నేను ఎందుకు పనికిరాని వాడినయ్యా, నేను మోషే అంత జ్ఞానవంతుణ్ణి కాదు, మోషే అంత తెలియవంతుణ్ణి కాదు, మోషే దగ్గర ఉన్నటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ నా దగ్గర లేవు, మరి నేను ఎలా చేయగలుగుతానయ్యా అంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు యెహోషువతో, యెహోషువ నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు, నేను మోషేకొక్కడికే దేవుడని కాదు, నేను మోషేకొక్కడికే దేవుడని కాదు, మోషే నమ్మిన దేవుణ్ణి నువ్వు నమ్మావు, మోషేని నడిపించిన దేవుడను నేను, నిన్ను కూడా నడిపించడానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుణ్ణి నేను, నిన్ను నడిపిస్తాను, నిన్ను విడిచిపెట్టే దేవుడను కాదు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ రోజు మోషేతో మాట్లాడినటువంటి దేవాతి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి ఏమని చెప్తున్నాడంటే, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతాను నేను. ఏ విధంగా అయితే నత్తివాడైనటువంటి మోషేని ఏ విధంగా అయితే గొప్ప జనాంగముగా మలిచానో, ఏ విధంగా అయితే వెనకాల శత్రు సైన్యం, ముందు చూస్తే ఎర్ర సముద్రము ఎదురొచ్చిన మోషేని ఏ విధంగా అయితే నిలుచోబెట్టానో, ఏ విధంగా అయితే మోషే ప్రార్థించగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చానో, ఆ ప్రకారమే నువ్వు ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. మోషేని గొప్ప నాయకునిగా నిలుచోబెట్టిన దేవుడను, యెహోషువ భయపడకు, దిగులు పడకు, నిన్ను గొప్ప చేయ నేను మొదలు పెట్టబోతున్నాను. ఈరోజు యెహోషువకే ఈరోజు ఈ వాగ్దానం అనుకుంటే మన భ్రమ. ఈరోజు ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ వాగ్దానం చెందుతుంది. ఈరోజు ఈ వాగ్దానం ఈ వీడియో చూస్తున్న వారు, ఈ వాగ్దానం చూస్తున్న వారందరికీ ఈరోజు ఈ వాగ్దానం, మిమ్ములను మీ కుటుంబాలను నా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. మిమ్ములను మీ కుటుంబాన్ని నా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. ఈరోజు నా పిల్లలు గొప్ప స్థాయిలో లేరు, నా పిల్లలు చిన్న హోదాలో ఉన్నారు, నా కుటుంబం చిన్న హోదాలో ఉన్నారని చెప్పి ఏడుస్తున్నారేమో, బాధపడుతున్నారేమో, కుమిలిపోతున్నారేమో. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, వాళ్ళు పెద్ద స్థితిలో ఉన్నారు, వాళ్ళ పిల్లలు పెద్ద స్థితిలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు పెద్ద స్థితిలోకి వెళ్ళిపోయారు, నా పిల్లలు చిన్న స్థితిలో ఉన్నారు ఏంటి అని వాళ్ళని, పెద్ద స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని చూసి నువ్వు డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నావేమో. వాళ్ళ వైపు చూడొద్దు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం వైపు చూడు. నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని చెప్పి వాగ్దానం ఇచ్చిన దేవుని వైపు చూడు. ఈరోజు నా దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? ఎస్తేరు ఒక అనాథని తీసుకెళ్ళి రాణిగా నిలుచోబెట్టాడు. గొర్రెల కాపరిగా ఉన్న దావీదుని రాజుగా నిలుచోబెట్టాడు. ఈరోజు నిన్నెందుకు పనికిరాని వాడిగా, ఎందుకు పనికిరాని దానిగా అనేక మంది నిన్ను చిత్రీకరిస్తున్నారేమో, అనేక మంది మాట్లాడుతున్నారేమో, కానీ దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం, నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. నీ పిల్లల్ని గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు, నీ కుటుంబాన్ని గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు, నీ పరిచర్యను గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు. దేశాలను తలకిందులుగా చేసే పరిచర్యను దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. చరిత్రను సృష్టించే పరిచర్యను దేవుడు నీకు ఇయ్యబోతున్నాడు. ఈరోజు ప్రియ దేవుని జనాంగమా, ఏసన్న గారు చేసిన పరిచర్య, పాలి అంగిచో గారు చేసిన పరిచర్య, పాల్ దినకరం గారు చేసిన పరిచర్య, రాజబాబన్న గారు చేసిన పరిచర్య, అనేక మంది అపోస్తులు చేసినటువంటి పరిచర్యను
నా దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. వాళ్ళనే దీవిస్తాడా? వాళ్ళనే దేవుడు గొప్పగా వాడుకుంటాడా? మిమ్మల్ని కూడా దేవుడు వాడుకోవడానికి సమర్థుడు. మిమ్మల్ని కూడా గొప్ప చేయడానికి నా దేవుడు సమర్థుడు, శక్తివంతుడు. నా దేవుడు జీవము కలిగిన దేవుడు. ఈరోజు ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని, మీ కుటుంబాలను నా దేవుడు గొప్ప చేయబోతున్నాడు. ఒక్కసారి చెప్పు, నీ పిల్లలతో చెప్పు. ఈరోజు అమ్మతేజ గారు చక్కని వాగ్దానం చెప్పారు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడు. మనల్ని, మన కుటుంబాన్ని గొప్ప చేస్తాడు ఆయన. ఏ రోజుకైనా, ఈరోజు పిల్లలు లేని దానిగా నువ్వు ఉన్నావేమో, ఏ రోజుకైనా నీ గర్భం తెరవబడుతుంది. ఏ రోజుకైనా, ఈరోజు నిరుద్యోగిగా ఉన్నావేమో, ఏ రోజుకైనా తప్పక నా దేవుడు చక్కని ఉద్యోగాన్ని నీకు ఇస్తాడు. చక్కని అప్పులు తీరిపోతాయి. మీ జీవితంలో గొప్ప కార్యాలను నా దేవుడు జరిగించబోతున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని గొప్ప చేయ నా దేవుడు మొదలు పెట్టబోతున్నాడు. ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. సర్వశక్తిమంతుడా, సజీవుడా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడా, సకల ఆశీర్వాదానికి కారణభూతుడైన నా యేసయ్య, నీ పాదాలు పట్టుకొని బ్రతిలాడుతున్నాను తండ్రి. యెహోషువతో తండ్రి మీరు మాట్లాడుతూ ఉన్నారు. యెహోషువ, మిమ్మల్ని గొప్ప చేయ నేను మొదలు పెట్టబోతున్నానని అద్భుతమైనటువంటి రీతిలో ప్రభువా ఈరోజు చక్కని వాగ్దానంతో ఈరోజు మాట్లాడాడు. అయా యేసు నామంలో ప్రభువా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చబడుదును గాక. వారి గొప్ప చేయ మీరు మొదలు పెడుదురు గాక. వారి కార్యాలు ఈ రోజు నుంచి ప్రారంభించబడును గాక. నేను అయ్యా ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డే జరుపుకుంటున్న వారిని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. కృప కలుగును గాక. అయ్యా అదేవిధంగా ప్రభువా స్తోత్రం, నన్ను పాదాలు పట్టుకొని బ్రతిమలాడుతున్నాను. సర్వోన్నతుని శక్తి బిడ్డలపై రిలీజ్ కావాలయ్యా. నీ కృప, నీ కనికరము యేసు నామంలో బిడ్డలపై రిలీజ్ అవ్వును గాక. బిడ్డల్ని బ్లష్ అండ్ కృపతో నింపండి, అద్భుతము జరుగును గాక నాయన. స్తోత్రం. నీ కృప కనికరముతో బిడ్డలు నింపుతూ రమ్మని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ మహిమతో నింపండి, నీ శక్తితో నింపండి, నీ బలముతో నింపండి నాయన. అయ్యా ఈరోజు వ్యాపారాలు ప్రారంభించే వారిని దీవించండి, వారి వ్యాపారాలు దీవించబడును గాక. తండ్రి యేసురాజ, వారు చేస్తున్నటువంటి ప్రయాణం, బస్సు ప్రయాణం, ఫ్లైట్ ప్రయాణంలో, విమాన ప్రయాణంలో, తండ్రి యేసురాజ ట్రైన్ ప్రయాణంలో, ప్రయాణం అంతట్లో మీరే తోడినీటిగా ఉండండి ప్రభు. తండ్రి ఎవరెవరైతే హాస్పిటల్స్లలో ఉన్నారో వారికి శీఘ్రముగా, ఐసీలో ఉన్న వారికి శీఘ్రముగా స్వస్థత, హాస్పిటల్స్లో ఉన్న వారికి శీఘ్రముగా స్వస్థత కలుగును గాక. బిడ్డల్ని బ్లెస్ చేయండి. ఈ పరిచర్యను ప్రేమిస్తున్న వారిని బలపరచండి, ఈ ప్రేమిస్తున్నటువంటి వారిని దీవించండి. ఈ అనాథ బిడ్డల పరిచర్య, అనాథ వృద్ధుల పరిచర్య కొరకు ఎవరెవరైతే గుప్పిళ్ళు విప్పుతున్నారో వారికి 1000 100 ప్రతిఫలం కలుగును గాక. బిడ్డల్ని బ్లెస్ చేస్తున్నామని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుని కృపకు తోడై ఉండి నడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఖమ్మం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికీ గొప్ప శుభవార్త. 40 రోజుల ఉపవాస ప్రార్థన తర్వాత మొట్టమొదటిసారిగా మన ఖమ్మం పట్టణంలో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన పెడతా ఉన్నాం. ఎప్పుడు అనుకుంటున్నారా? ఏప్రిల్ 21వ తారీఖు మరి మన మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో ఈ కార్యక్రమం జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానం, మరి ప్రతి ఒక్క విషయం కొరకు, గర్భఫలం లేనటువంటి వారి కొరకు, ఉద్యోగం లేనటువంటి వారి కొరకు, అప్పులతో, నిరుద్యోగులతో, మరి ఆ రోగముతో బాధపడుతున్నటువంటి వారి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. చూస్తున్నారు కదా ఎంతమంది జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేస్తున్నాడో. మీ జీవితంలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. కనుక మీరు రండి, అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. ఏప్రిల్ 21వ తారీఖు ఖమ్మంలో కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. ఉదయమే 9 గంటలకు ఉంటుంది. వివరాలకి కింద ఉన్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. అమలాపురం మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మీ అందరికి గొప్ప శుభవార్త. ఈ నెల 22 అంటే ఏప్రిల్ 22వ తారీఖు ఉదయం మన అమలాపురంలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్లో స్వస్థత, విడుదల, తైలాభిషేక ఆరాధన జరగబోతుంది. శక్తివంతమైన స్తుతి ఆరాధన, హృదయాలను కదిలించే వర్తమానాన్ని పరిశుద్ధాత్మ దేవుడు రిలీజ్ చేయబోతున్నాడు. అనేక మంది కొరకు నేను భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాను. కనుక మీరు రండి,
అనేకులను తోడుకొని రండి, దైవ దీవెనలు పొందండి. మరి మీ అందరి కొరకు భారము కలిగి నేను ప్రార్థన చేయబోతున్నాను. మర్చిపోకండి, ఏప్రిల్ 22వ తారీఖు నాడు మన అంబేద్కర్ భవన్లో ఆరాధన జరగబోతుంది. నేను వస్తున్నాను, మీరు అందరు కూడా వచ్చేసి అందరం కలిసి దేవాతి దేవుడిని ఆరాధిద్దాం. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. వైజాగ్ మరియు పరిసర ప్రాంత ప్రజలారా, మరి ఏప్రిల్ 28వ తారీఖు నాడు మన వైజాగ్లో, మన విశాఖపట్నంలో సుబ్బలక్ష్మి కళ్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు అద్భుతమైనటువంటి ఆరాధన జరగబోతుంది. మరి ప్రతి ఒక్కరి కొరకు భారం కలిగి ప్రార్థన చేయబోతున్నాం కనుక ఈ వీడియో చూస్తున్న వారు, విశాఖపట్నం పరిసర ప్రాంత ప్రజలు ఏ ఒక్కరున్నా మరి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మరి ఏప్రిల్ 28 మరి విశాఖపట్నం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీకన్య థియేటర్ ఎదురుగా గంభీరమైన ఆరాధన జరగబోతుంది. మీరు రండి, అనేకులను తెలియజేయండి, దైవ దీవెనలు పొందండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ద లార్డ్.